భారత్ న్యూజిలాండ్ సిరీస్లో రికార్డులు బద్దలయ్యాయి. 2-1తో కివీస్ సిరీస్ గెలవడంలో డారెల్ మిచెల్ కీలక పాత్ర పోషించాడు. సిరీస్లో 352 పరుగులతో డారెల్ మిచెల్ టాప్ స్కోరర్గా నిలిచాడు. 3 మ్యాచ్ల సిరీస్లో ఎక్కువ పరుగులు సాధించిన ప్లేయర్ల జాబితాలో 3వ స్థానం సాధించాడు. 2016లో వెస్టిండీస్పై పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ అజమ్ 360 పరుగులు చేశాడు. 2023లో న్యూజిలాండ్పై శుభ్మన్ గిల్ కూడా 360 పరుగులు సాధించాడు. 3 వన్డేల సిరీస్ల్లో న్యూజిలాండ్ తరపున ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగాను డారెల్ మిచెల్ రికార్డుల్లోకి ఎక్కాడు. కెరియర్లో 4 సార్లు 130కి పైగా స్కోర్లను సాధించాడు. కివీస్ తరపున ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 130కి పైగా స్కోర్లను టీమిండియాపైనే డారెల్ మిచెల్ సాధించాడు. భారత్లోనే 4 సెంచరీలు కొట్టాడు. టీమిండియాపై చివరి 5 ఇన్నింగ్స్ల్లోనే 4 సెంచరీలు సాధించాడు. వన్డే కెరియర్లో 9 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. 54 ఇన్నింగ్స్ల్లో హషీం ఆమ్లా, 52 ఇన్నింగ్స్ల్లో క్వింటన్ డికాక్, 53 ఇన్నింగ్స్ల్లో తొలి 9 సెంచరీలు చేశారు. వేగంగా 9 సెంచరీలు సాధించిన ప్లేయర్ల జాబితాలో డారెల్ మిచెల్ 4వ స్థానంలో నిలిచాడు. భారత్లో న్యూజిలాండ్ తొలిసారి వన్డే సిరీస్ను సొంతం చేసుకుంది. గతంలో 7 ప్రయత్నాల్లో విఫలమైంది. ఓవరాల్గా 13 జట్లపై న్యూజిలాండ్ వన్డే సిరీస్లను గెలిచింది. ఇండోర్లో డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ 4వ వికెట్కు 219 పరుగులు జోడించారు. భారత్పై ఏ వికెట్కైనా ఇది 2వ అత్యధిక పార్ట్నర్షిప్. ఇండోర్లో టీమిండియా తొలిసారి చిత్తైంది. గతంలో ఆడిన 7 వన్డేల్లోనూ విజయం సాధించింది. 2023లో న్యూజిలాండ్తో ఆడిన మ్యాచ్లోనూ గెలిచింది. కానీ ఈసారి మాత్రం ఓడిపోయింది. దీంతో ఇండోర్లో భారత ఆధిక్యం 7-1కి తగ్గింది. ఇండోర్ వన్డేలో విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఒత్తిడిలోనూ మెరుపులు మెరిపించాడు. వన్డేల్లో 54వ సెంచరీని నమోదు చేశాడు. న్యూజిలాండ్పై 7వ సెంచరీ సాధించాడు. న్యూజిలాండ్పై ఎక్కువ సెంచరీలు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. 6 సెంచరీలు కొట్టిన రికీ పాంటింగ్, వీరేంద్ర సెహ్వాగ్ను దాటేశాడు. భారత్ ఓడిపోయిన మ్యాచ్ల్లో విరాట్ 9వ సెంచరీ చేశాడు. చేస్ చేసినప్పుడు ఓడిపోయిన మ్యాచ్ల్లో 5వ సెంచరీ సాధించాడు. భారత్ ఓడిపోయినప్పుడు చేజింగ్లో కోహ్లీకి 124 పరుగులే అత్యధిక స్కోర్. వన్డేల్లో 35వ వేదికలో విరాట్ సెంచరీ సాధించాడు. సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్ 34 వేదికల్లో సెంచరీలు కొట్టాడు. కివీస్పై రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. 3 మ్యాచ్ల్లో కలిపి హిట్ మ్యాన్ యావరేజ్ 20.33 మాత్రమే. స్వదేశంలో ఆడిన వన్డే సిరీసుల్లో రోహిత్కు ఇదే అతి తక్కువ యావరేజ్.